కొత్తిమీర రైస్ ఎలా చేయాలో చూసేద్దాము. ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో ఒక చిన్న కట్ట కొత్తిమీర తురుము, పిడికెడు పుదీనా, 3 పచ్చిమిర్చి, ఒక 1 ఇంచు అల్లం ముక్కలు, 4-5 వెల్లుల్లి రెబ్బలు, 1 టీ స్పూన్ సాల్ట్, ఒక 2 టీ స్పూన్ల వాటర్ వేసుకొని మూత పెట్టి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని వేడి చేసుకోవాలి. దీనిలో 4 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క, 2 యాలకులు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు దీనిలో కొద్దిగా జీడిపప్పు వేసుకొని ఎర్రగా వేయించుకోవాలి. ఇప్పుడు దీనిలో ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసుకొని ఉల్లిపాయలు ఉడికేదాకా వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పేస్ట్ ను వేసుకోవాలి. దీనిని ఒకసారి కలిపి మూత పెట్టి ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకోవాలి. ఈ కొత్తిమీర పేస్ట్ బాగా వేగిన తర్వాత దీనిలో మనం ముందుగా పొడి పొడిగా ఉడికించుకున్న రైస్, కొద్దిగా సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. చివరిగా కొద్దిగా నిమ్మరసం కూడా వేసుకొని మరొకసారి బాగా కలిపేసుకోవాలి. అంతేనండి, కొత్తిమీర రైస్. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.